వెల్కమ్ బ్యాక్ టు జయశంకర్ అకాడమీ. సో మనకి జయశంకర్ అకాడమీ క్లాస్ లో లైక్ ఏపీ టిఎస్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ అనేవి మనకు రన్ అవుతాయండి. సో క్లాసెస్ రన్ అవుతాయి అండ్ మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ 1947 రూపీస్ ఆఫర్ ఇంకా రన్ అవుతుంది. ఈవెన్ సైకాలజీ అన్ని సబ్జెక్ట్స్ కి కలిపి మీకు కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి సో it's a better offer, so everyone utilize this offer. Okay, so anyways, then let us start our session. Okay, so let us discuss some important questions from biology for AP TET and DSC exams. Okay, so the question is which of the plant is shows negative geographical movement? క్రింది వాటిలో ఈ మొక్క నెగటివ్ జియోగ్రాఫికల్ చలనం అంటారు. ఆప్షన్స్: డెజర్ట్ ప్లాంట్స్, aquatic plants, mangrove plants, all the above. So tell me the correct answer. What is the correct answer for this question? So everyone please do like the session and share the session as well. Please do subscribe the channel. So the correct answer is mangrove plants. Okay. So mangrove plants are having negative geographical movement. So actually mangrove forest lo negative geographical movement untadi. Actually negative geographical movements ante enti? సో ప్లాంట్స్ లో మనకి సమ్ టైప్ ఆఫ్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా, ఫోటోట్రోపిక్ మూమెంట్, జియోగ్రాఫికల్ మూమెంట్స్ అండ్ యునో టాక్టికల్ మూమెంట్స్, హైడ్రోట్రోపిక్ మూమెంట్స్, ఇలా సచ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి మనకి ప్లాంట్స్ లో ఉంటాయి. యాక్చువల్లీ జియోగ్రాఫికల్ మూమెంట్ మీన్స్ వాట్? జియాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ సాయిల్ ఇస్ కాల్డ్ జియాలజీ కదా. సో జియోగ్రాఫికల్ అంటే సాయిల్ వైపు ప్లాంట్ లో ఏ పార్ట్స్ సాయిల్ వైపు మనకి మూమెంటం అనేది ఉంటుంది అని అంటే సాయిల్ వైపు మూమెంటం ఉండే పార్ట్స్ వచ్చేసి రూట్స్ అన్నమాట. సో రూట్స్ అనేవి సో భూమి వైపు అంటే టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు ఒకవేళ వేర్లు గన గ్రోత్ అయితే సో ఈ మూమెంటం ని మనం పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అనేసి పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు? పాజిటివ్ జియోగ్రాఫికల్. ఇది మీకు ఇంటర్మీడియట్ సిలబస్ లో ఉంటుందండి. డిఎస్సి అప్ టు ఇంటర్మీడియట్ వరకు కవర్ చేయాలి. అండ్ నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్స్ అంటే ఏంటంటే రూట్ గ్రోత్ అనేది సో టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు కాకుండా ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటంటే భూమి పైకి ఇలా రూట్స్ కనుక గ్రో అయితే, ఓకే, సో భూమి పైకి రూట్స్ గ్రో అయితే దాన్ని మనం ఏమని పిలుస్తారు అని అంటే నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని పిలుస్తాం. సో ఇఫ్ ద రూట్ గ్రోత్ షోస్ టువర్డ్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఈస్ పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్. If the root growth opposite to gravitation force, that is negative geographical movement అని పిలుస్తాం. ఈ నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్స్ ని మనం ఏ ప్లాంట్స్ లో అబ్జర్వ్ చేస్తాము అని అంటే సో వీ కెన్ ఏబుల్ టు అబ్జర్వ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రోపిక్ ఇన్ టు ద మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. అంటే ఇప్పుడు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే కోస్టల్ ఏరియాస్ పక్కన ఉండే ఫారెస్ట్ ని మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం కదా. సో కోస్టల్ ఏరియాస్ పక్కన ఉంటాయి. సో కోస్టల్ ఏరియాస్ పక్కన ఉండే ఈ ఫారెస్ట్ లో రూట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా భూమి పైకి అంటే భూమి లోపల కాకుండా పైకి రూట్స్ వచ్చి ఉంటాయి. ఈ రూట్స్ ఎన్విరాన్మెంట్ లో ఉండే ఆక్సిజన్ ని ట్రాప్ చేసుకొని రెస్పిరేషన్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సో వీటిని రెస్పిరేటరీ రూట్స్ అని కూడా పిలుస్తాం. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటే నథింగ్ బట్ ఆల్గేస్ లేదా శైవలాలు. ఆల్గేస్ శైవలాలని మనం ఆక్వాటిక్ ప్లాంట్స్ అంటాం. అంటే ఇవి వాటర్ లో సర్వే అవుతూ ఉంటాయండి. సో ఏవి ఆక్వాటిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ లో సర్వే అవుతూ ఉంటాయి. వాటికి అసలు రూట్ సిస్టమే ఉండదు కదా, వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ డెజర్ట్ ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్ 3 మీటర్స్ నుంచి 5 మీటర్ డీప్ వరకు డెజర్ట్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. ఓకే, సో డెజర్ట్ ప్లాంట్స్ ని మనం ఏమంటాం? ఎరిమోఫైట్స్ అనేసి పిలుస్తాం. డెజర్ట్ ప్లాంట్స్ ని మనం ఎరిమోఫైట్స్ అని అంటాం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, షల్ వి మూవ్ ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. So next question is which of the following plant is example for nastic movement? క్రింది వాణిలో నాస్టిక్ చలనం అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్స్: మైమోజా, మిర్చి, సన్ఫ్లవర్ అండ్ ఫ్లవర్. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ నాస్టిక్ మూమెంట్స్? నాస్టిక్ మూమెంట్స్ అని వేటిని పిలుస్తారండి? సెషన్ అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. కింద ఒక నంబర్ ఉంది కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ నాస్టిక్ మూమెంట్? నాస్టిక్ మూమెంట్స్ అంటే ఏంటంటే సో దే కెన్ రెస్పాన్స్ టు ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్. అంటే కొన్ని స్టిములీస్ ఉంటాయి కదా, ఉద్దీపనలు. ఈ ఉద్దీపనలకు ప్రతిస్పందించే వాటిని
నాస్టిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తారు. ఉద్దీపనలకు ప్రతిస్పందించడం అంటే ఏంటి? ఉద్దీపనలకు ప్రతిస్పందించడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ప్లాంట్ ఉంటది. ఓకే, దిస్ ఈజ్ లైక్ ప్లాంట్. ఈ ప్లాంట్ మీద ఏదైనా మనం టచ్ చేసాం అనుకోండి, టచ్ చేసినా లేకపోతే దాని మీద ఒక ఇన్సెక్ట్ వాలినా, దాని మీద ఒక వాటర్ డ్రాప్ పడినా కూడా ఆ ప్లాంట్ ఏమైపోద్ది అంటే ఇట్లా ముడిచిపోతుంది అనమాట. ఓకే, ఫోల్డ్ అయిపోతుంది. సో దీన్నే మనం టచ్ మీ నాట్ ప్లాంట్ అని పిలుస్తూ ఉంటాం. టచ్ మీ నాట్ ప్లాంట్ నే మనం మైమోజా ప్లాంట్ అనేసి పిలుస్తారు. ఏమంటారు? మైమోజా ప్లాంట్స్. సో టచ్ మీ నాట్ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ మైమోజా. ప్లాంట్ ని టచ్ చేస్తే ముడిచిపోతుంది, లేకపోతే దాని మీద ఏదైనా ఒక చిన్న కీటకం ఇన్సెక్ట్ వాలినా లేకపోతే ఒక చిన్న వాటర్ డ్రాప్ అన్నా కూడా అది ఫోల్డ్ అయిపోతుంది అనమాట. అంటే రెస్పాండ్ అవుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనేసి దానికి తెలుస్తుంది. సో అలాంటి మూమెంటం ని నాస్టిక్ మూమెంట్ అంటాం. నాస్టిక్ మూమెంటమ్స్ కి ఎగ్జాంపుల్ ఏమంటే మైమోజా. ఇంకా మిర్చి ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ మిర్చి ప్లాంట్ లో ఉండే మూమెంటమ్స్ ని మనం ఏమని పిలుస్తారు అంటే హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తారు. దీన్ని ఏమంటారు? హైడ్రోట్రోపిక్ మూమెంట్. మిర్చి ప్లాంట్ లో ఉండే మూమెంటం ని హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తారు. సో హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అంటే హైడ్రో అంటే వాటర్ అండి. సో టువర్డ్స్ వాటర్ బాడీస్ వైపు రూట్ సిస్టమ్ గన మూవ్ అయితే వాటిని మనం హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తాం. సో టువర్డ్స్ వాటర్ బాడీస్ వైపు. టువర్డ్స్ వాటర్ బాడీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ కదా, ఈ ప్లాంట్ కి ఇలా రూట్ సిస్టమ్ అనేది ఉంటది. పక్కన ఏదో ఒక వాటర్ బాడీస్ ఉంటాయి పక్కన. సో వాటర్ బాడీస్ అంటే బావులు గాని, చెరువులు, సముద్రాలు, ఇలా వాటర్ ఉంటది. వాటర్ ఉన్నప్పుడు ఈ ప్లాంట్ రూట్స్ అనేవి సో టువర్డ్స్ వాటర్ బాడీస్ అంటే వాటర్ ఎలా ఉందో అటు పక్కకి వాటర్ కోసం ఇవి ఏమవుతాయంటే పెరుగుతాయి. సో వాటిని మనము హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అనేసి పిలుస్తారు. ఏమంటారు? వీటిని హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తారు. సో ఎగ్జాంపుల్ మనకి మిర్చి ప్లాంట్స్ అనేవి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మిర్చి ఫీల్డ్ చూసారా? మిర్చి తోటలో మిర్చి ప్లాంట్స్ ఎలా వేస్తారు? మనకి ఒకవైపు మొత్తం మిర్చి వేస్తారు స్ట్రైట్ గా మధ్యలో. దానికి నీళ్లు ఎలా కడతారు? ఇటుపక్క పాదులు తీసి నీళ్లు కడతారు. ఓకేనా? సో స్ట్రైట్ గా మిర్చి ప్లాంట్స్ వేసేసి ఇటుపక్క పాదులు తీసి సైడ్ కడతారు వాటర్. అదేంటి ప్లాంట్స్ మధ్యలో ఉంటే వాటర్ సైడ్స్ కి కడితే మరి ప్లాంట్ వాటర్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది అని అంటే ప్లాంట్ ఇలా ఉన్నా కూడా దాని రూట్స్ అనేవి వాటర్ వైపు ఇలానే వెళ్తాయి. ఓకే, రూట్ అనేది ఇలా వెళ్తాయి రూట్స్ ఇలా సైడ్ కి వెళ్ళి వాటర్ ని అబ్జర్వ్ చేస్తాయి. వాటర్ ని అబ్జర్వ్ చేసి అవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. అలాంటి మూమెంటమ్స్ ని మనం ఏమంటారంటే హైడ్రోట్రోపిక్ మూమెంటం అనేసి పిలుస్తారనమాట. వాటిని మనం హైడ్రోట్రోపిక్ మూమెంటం. ఎగ్జాంపుల్ మిర్చి, సన్ఫ్లవర్ both are the example for hydrotropic movements. Okay, so మిర్చి, సన్ఫ్లవర్ both are the example for hydrotropic movements అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ లైక్ మిర్చి. ఇంకా టొమాటో కూడా హైడ్రోట్రోపిక్ మూమెంటం కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి కొన్ని చోట్ల బావులు కానీ, నదులు, సముద్రాలు ఇలాంటి వాటిల్లో అబ్జర్వ్ చేస్తే బావి లోపలికి రూట్స్ వచ్చినట్లు గమనిస్తాం. బావి లోపలికి రూట్స్ ఎందుకు వస్తాయి అని అంటే ఆ ప్లాంట్ రూట్స్ హైడ్రోట్రోపిక్ రూట్స్ కాబట్టి బావి లోపలికి వాటర్ కోసం వస్తాయి. అలాంటి రూట్ సిస్టమ్. ఇంకా సన్ఫ్లవర్ వచ్చేసి ఫోటోట్రోపిక్ మూమెంటం కి సన్ఫ్లవర్ అనేది ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫోటోట్రోపిక్ మూమెంటం అంటే ఏంటంటే ప్లాంట్ ఇట్ గ్రోస్ టువర్డ్స్ ద సన్ డైరెక్షన్. అంటే సన్లైట్ ఎట్లా వస్తుంటే ఆ ప్లాంట్ అనేది అటువైపు గ్రోత్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అనుకుందాం. దిస్ ఈస్ లైక్ వన్ ప్లాంట్. ఈ ప్లాంట్ కి సన్లైట్ అనేది ఇటు పక్క వచ్చింది అనుకో, ఇది ఇటు బెండ్ అయ్యి ఇటు ట్రావెల్ చేస్తుంది. లేదా సన్లైట్ ఇటు పక్క వచ్చింది అనుకో, ఇటు బెండ్ అయ్యి ఇటు ట్రావెల్ చేస్తుంది. లేదా సన్లైట్ ఇటు పక్క వచ్చింది అనుకో, సో స్ట్రైట్ గా టువర్డ్స్ సన్లైట్ వైపు ఇది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ సన్ అనేది ఇటువైపు వస్తే ఇట్ విల్ గ్రోస్ టువర్డ్స్ సన్ డైరెక్షన్. అది ఎటున్నా అటు. ఎగ్జాంపుల్ వచ్చి సన్ఫ్లవర్ అనేది ఫోటోట్రోపిక్ మూమెంటం కి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఫ్లవర్. సో ఫ్లవర్స్ లో మనకి టాక్టికల్ మూమెంట్స్ అవుతాయి. వాట్ ఈస్ మీన్ బై టాక్టిక్ మూమెంట్స్ అంటే ఫ్లవర్ లో జరిగే పాలినేషన్ నే మనం టాక్టిక్ మూమెంట్ అని పిలుస్తాం. ఓకే, సో ఫ్లవర్ లో జరిగే పాలినేషన్ ఉంటుంది కదా, ఆ పాలినేషన్ నే మనం ఏమని పిలుస్తారు అని అంటే టాక్టిక్ మూమెంట్ అనేసి పిలుస్తాం. సో ఇవి మనకు సమ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ప్లాంట్స్ అనేసి చెప్పొచ్చు. ఓకే, సో ఆప్షన్ 1 is correct answer for this question.
సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ జర్మినేషన్. సీడ్ జర్మినేషన్ కి రెస్పాన్స్ అయ్యే ప్లాంట్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ హార్మోన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ జర్మినేషన్? సో ఆక్సిన్, జిబ్బరెల్లిన్, సైటోకైనిన్, అబిసిసిక్ యాసిడ్. So what is the correct answer? Sunflower is phototropic momentum. Sunflower is example for phototropic momentum. So correct answer ఏంటి క్వశ్చన్ కి? క్రింది వాటిలో ఈ హార్మోన్ విత్తనాలు లేని ఫలాలు ఏర్పరుస్తాయి. ఈ హార్మోన్ విత్తనాలు లేని ఫలాలను ఏర్పరుస్తాయి. విత్తనాలు లేని ఫలాలను ఏర్పరిచే హార్మోన్ ఏది? విత్తనాలు లేని ఫలాలను ఏర్పరిచే హార్మోన్ ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్, అబిసిసిక్ యాసిడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ జిబ్బరెలిన్. సో జిబ్బరెలిన్ అనేది విత్తనాలు లేని ఫలాలను ఏర్పరుస్తుంది. ఓకే, విత్తనాలు లేని ఫలాలు ఏర్పరుస్తుంది. సో విత్తనాలు లేని ఫలాలు అని అంటే ఏవి? ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు మనం? విత్తనాలు లేని ఫలాలకి ఎగ్జాంపుల్ బనానా. సో బనానాస్ లో మనకి సీడ్స్ ఉండవు. అలాగే పైనాపిల్. ఓకే, పైనాపిల్ లో కూడా మనకి సీడ్స్ ఉండవండి. పైనాపిల్ లో కూడా సీడ్స్ ఉండవు. అండ్ బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలాంటివి ఉంటాయి కదా. సో బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వీటిల్లో కూడా మనకి విత్తనాలు అనేవి ఉండవు. సో ఇవన్నీ ఏం చేస్తాయి? విత్తనాలు లేని ఫలాలను ఏర్పరుస్తాయి అన్నమాట. మామూలుగా జిబ్బరెలిన్ హార్మోన్ సీడ్ జర్మినేషన్ కోసం యూజ్ చేస్తారు. సీడ్ జర్మినేషన్ కోసం యూజ్ చేసే హార్మోన్ ఏదంటే జిబ్బరెలిన్. అంటే విత్తనాలు మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ జిబ్బరెలిన్. ఇప్పుడు ఎన్ని రోజులైనా సరే విత్తనాలు పొలంలో మొలకలు రావట్లేదు అని అంటే, సో మేబీ ద డెఫిషియన్సీ ఆఫ్ జిబ్బరెలిన్ హార్మోన్ వల్లనే విత్తనాలు మొలకలు రావన్నమాట సరిగా. ఇంకా ఆక్సిన్ అనేది ప్లాంట్ లో ఉండే గ్రోత్ హార్మోన్ ని మనం ఆక్సిన్ అని పిలుస్తాం. సో గ్రోత్ హార్మోన్ అంటే పెరుగుదల హార్మోన్. ఇప్పుడు మొక్కలు పెరగడానికి ఎంత ఎత్తు పెరగాలి, ఎంత హైట్ పెరగాలి. సో మొక్కలు పెరగడానికి ఉపయోగించే హార్మోన్ ఏది అని అంటే ఆక్సిన్ హార్మోన్ అనేసి పిలుస్తారు. సైటోకైనిన్ అంటే ఏంటంటే, సైటో అంటే సెల్ అండి, కైనిన్ అంటే డివిజన్. అంటే సెల్ డివిజన్ లో ఇన్వాల్వ్ అయ్యే హార్మోన్ ని సైటోకైనిన్ హార్మోన్ అని పిలుస్తారు. సైటోకైనిన్ హార్మోన్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? సెల్ డివిజన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా సైటోకైనిన్ హార్మోన్ మేజర్ ఫంక్షన్ ఏంటి అని అంటే ప్రోటీన్ సింథసిస్. సో ప్రోటీన్ సింథసిస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సెల్ డివిజన్ లో మొక్కలలో సెల్ డివిజన్ వల్ల కూడా సెల్ డివిజన్ కూడా సైటోకైనిన్ వల్లే జరుగుతుంది. సెల్ డివిజన్ అంటే ఏంటంటే, సో కణ విభజన జరగడం వల్లనే చిన్న మొక్క పెద్ద మొక్క అవుతుంది, చిన్న ప్లాంట్ పెద్ద ప్లాంట్ అవుతుంది, చిన్న లీఫ్ పెద్ద లీఫ్ అవుతుంది. ఇవన్నీ కూడా కణ విభజన జరగడం వల్లే జరుగుతాయి అన్నమాట. అబిసిసిక్ యాసిడ్ ని ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారండి. మనం అబిసిసిక్ యాసిడ్ ని ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తాం. ప్లాంట్ లో ఎందుకు దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటామంటే, సో ప్లాంట్ లో ఏంటంటే లీవ్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ వీటన్నిటిని కూడా అర్లీ స్టేజెస్ లో రాలి చేస్తుంది. ఇప్పుడు లీవ్స్ అర్లీ స్టేజ్ లో రాలిపోయాయి అనుకోండి, లీవ్స్ అర్లీ స్టేజ్ లో రాలిపోతే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగదు, ఫుడ్ ప్రిపేర్ అవ్వదు. సో అప్పుడు ప్లాంట్ కి లాసే కదా. అలాగే ఫ్లవర్ కూడా అర్లీ స్టేజ్ లో రాలిపోయింది అనుకోండి, సో ఫ్లవర్ అర్లీ స్టేజ్ లో రాలిపోతే, పూత రాలిపోతే అసలు ఫ్రూటే రాదు, అప్పుడు కూడా ఎకనామికలీ లాస్. ఫ్రూట్ కూడా అర్లీ స్టేజ్ లో రాలిపోతే ఎకనామికలీ లాస్. అట్లా ప్లాంట్ కి ఇది స్ట్రెస్ పెడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే స్ట్రెస్ హార్మోన్ అనేసి పిలుస్తూ ఉంటాం. అండ్ ఆక్సిన్ ఇస్ గ్రోత్ హార్మోన్. యాక్చువల్లీ మనకి ప్లాంట్స్ లో 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి కదండి. సో ఏంటా 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉండేవి మనకి? సో ప్లాంట్స్ లో ఉండే 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, ఏమేమి ఉన్నాయి? జిబ్బరెలిన్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ప్లాంట్ లో ఉండే 5 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ వచ్చి, one is auxins and gibberellins. Auxins, gibberellins, cytokinins, abscisic acid and ethylene. Auxin, gibberellin, cytokinins, abscisic acid, ethylene. ఈ మూడు ప్లాంట్ హార్మోన్స్. ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్స్ మూడింటిని ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ అని పిలుస్తాం. ఓకే, అంటే ఈ మూడు ఏంటంటే ప్లాంట్ లో గ్రోత్ ప్రమోటర్స్ అన్నమాట, గ్రోత్ ని ప్రమోట్ చేస్తాయి. నెక్స్ట్ అబిసిసిక్ యాసిడ్, ఇథైలిన్ రెండు కూడా గ్రోత్ ఇన్హిబిటర్స్ అనేసి పిలుస్తాం. ప్లాంట్
గ్రోత్ ఇన్హిబిటర్స్. గ్రోత్ ఇన్హిబిటర్స్ అని పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? గ్రోత్ ఇన్హిబిటర్స్. సో గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటే గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తాయి, అంటే తగ్గిస్తాయి. తగ్గించే వాటిని ఇన్హిబిటర్స్ అంటారు, పెంచే వాటిని గ్రోత్ ప్రమోటర్స్ అని పిలుస్తాం. సో అబిసిసికిసైలిన్ రెండు కూడా ఇన్హిబిటర్స్, ఆక్సిన్, జిబ్బరెలిన్, సైటోకైనిన్ మూడు కూడా గ్రోత్ ప్రమోటర్స్ అనేసి పిలుస్తాం. సో దోస్ ఆర్ ద హార్మోన్స్. ఇఫ్ ద పాలినేషన్ ఈస్ హ్యాపెండ్ త్రూ విండ్, ద నేమ్ డాష్. పరాగ సంపర్కం గాలి ద్వారా జరిగితే దానిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఎనిమోఫిలీ, ఎంటమోఫిలీ, ఓఫియోఫిలీ, జూఫిలీ. సో వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? So the right answer is, if the pollination is happened through wind, the name as పరాగ సంపర్కం గాలి ద్వారా జరిగితే దానిని ఏమని పిలుస్తారు? గాలి ద్వారా పరాగ సంపర్కం జరిగితే దాన్ని మనం ఎనిమోఫిలీ అని పిలుస్తారండి. యాక్చువల్లీ పరాగ సంపర్కం అనేది నేచర్ త్రూ జరుగుతుంది కదా. సో గాలి ద్వారా గానీ, ఇన్సెక్ట్స్ కీటకాల ద్వారా గానీ, లేకపోతే స్నేక్స్ ద్వారా గానీ, ఇట్లా డిఫరెంట్ యానిమల్స్ త్రూ మనకు పాలినేషన్ అనేది జరుగుతుంది. బట్ obviously pollination is happened through nature only. So if the pollination is happened through wind, that pollination is called enemophily అని అంటారు. గాలి ద్వారా పాలినేషన్ కనుక జరిగితే దాన్ని ఎనిమోఫిలీ అంటారు. ఎంటమోఫిలీ అంటే ఏంటంటే ఇన్సెక్ట్స్ త్రూ పాలినేషన్ జరిగితే, అంటే కీటకాల ద్వారా పాలినేషన్ జరిగితే ఎంటమోఫిలీ అంటారు. ఓఫియోఫిలీ అంటే ఏంటంటే, ఓఫియాలజీ మీన్స్ స్నేక్స్ కదా. సో ఇఫ్ ద పాలినేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద స్నేక్, దట్ ఈస్ ఓఫియోఫిలీ. అండ్ జూఫిలీ అంటే, జూ మీన్స్ అనిమల్స్. సో జూ మీన్స్ అనిమల్స్ కాబట్టి పాలినేషన్ అనేది అనిమల్స్ త్రూ జరిగితే దాన్ని జూఫిలీ అనేసి పిలుస్తారు అనమాట. సో పాలినేషన్ అనిమల్స్ త్రూ జరిగితే జూఫిలీ అని పిలుస్తాం. పాలినేషన్ అనేది ఇన్సెక్ట్స్ త్రూ జరిగితే ఎంటమోఫిలీ అని పిలుస్తాం. పాలినేషన్ విండ్ త్రూ జరిగితే ఎనిమోఫిలీ అనేసి పిలుస్తారు అనమాట. ఓకేనా. స్నేక్స్ త్రూ జరిగింది అనుకోండి పాలినేషన్, దాన్ని మనం ఓఫియోఫిలీ అనేసి పిలుస్తారు, స్నేక్స్ త్రూ జరిగితే. సో కాబట్టి పాలినేషన్ ఎప్పుడు కూడా మనకి గాలి ద్వారా జరుగుతుంది అనేసి మనం చెప్పుకుంటాం. సో గాలి ద్వారానే కాదు, మిగతా వాటి ద్వారా కూడా. ఇప్పుడు పాలినేషన్ అనేది వాటర్ త్రూ జరిగింది అనుకోండి, పరాగ సంపర్కం, దాన్ని మనం హైడ్రోఫిలీ అని పిలుస్తాం. పాలినేషన్ వాటర్ త్రూ జరిగితే హైడ్రోఫిలీ అని పిలుస్తాం. ఓకేనా. అలాగే పాలినేషన్ బ్యాట్స్ త్రూ జరిగింది అనుకోండి, బ్యాట్స్ అంటే గబ్బిలాలు, గబ్బిలాల నుంచి పాలినేషన్ జరిగితే దాన్ని కైరాప్టోఫిలీ అని పిలుస్తారు. కైరాప్టోఫిలీ. సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే కైరాప్టోఫిలీ. ఇట్లా డిఫరెంట్ అనిమల్స్ నుంచి మనకు పాలినేషన్ జరుగుతుంది. సో గాలి ద్వారా జరిగితే దట్ ఈస్ ఎనిమోఫిలీ. ఓకే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎపిజియల్ జర్మినేషన్? ఎపిజియల్ జర్మినేషన్ కి ఎగ్జాంపుల్ ఏది? బీన్స్, టామరెంట్, groundnut, both 1 and 2. So epigeal germination. What is the example for epigeal germination? Which of the following is example for epigeal? Epigeal germination means ఇక్కడ మనకి 2 types of germinations ఉంటాయండి. One is like hypogeal germination. One is hypogeal germination అని పిలుస్తాం. ఒకటి హైపోజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. రెండు వచ్చేసి మనకి ఎపిజియల్. ఓకే, ఎపిజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. హైపోజియల్ జర్మినేషన్ ఒకటి అండ్ ఎపిజియల్ జర్మినేషన్. సో హైపోజియల్ జర్మినేషన్, ఎపిజియల్ జర్మినేషన్, అలా 2 types ఆఫ్ జర్మినేషన్ అనేది జరుగుతుంది. సో హైపోజియల్ జర్మినేషన్ అంటే ఏంటంటే, హైపో మీన్స్ అండర్, లోపల అని అర్థం. ఎపిజియల్ అంటే బయట. సో ఇప్పుడు విత్తనాలు అనేవి భూమి బయట, ఓకే, సాయిల్ పైన భూమి బయట విత్తనాలు అనేది మొలకెత్తి దాని లోపల నుంచి ఒక ప్లాంట్ బయటకు వచ్చింది అనుకోండి. సో దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ఎపిజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. అలా కాకుండా భూమి లోపలనే సీడ్ మొలకెత్తి దాని లోపల నుంచి ప్లాంట్ బయటకు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ లైక్ హైపోజియల్ జర్మినేషన్. ఇప్పుడు బీన్స్, టామరిండ్ ఇవి రెండు కూడా భూమి పైన విత్తనాలు అనేవి ఇలా ఓపెన్ అవుతాయి, మనకు కనిపిస్తాయి. యాక్చువల్లీ విత్తనం అనేది జర్మినేట్ అయ్యి ఇలా ఓపెన్ అయ్యి దాని లోపల నుంచి ప్లాంట్ కనుక బయటకు వస్తే దాన్ని మనం ఎపిజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. సో బోత్ 1 and 2 కరెక్ట్. హైపోజియల్ జర్మినేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు గ్రౌండ్ నట్ లో హైపోజియలే జరుగుతుంది. అంటే భూమి లోపలనే విత్తనాలు మొలకెత్తి సో పైకి మనకి ఏమొస్తాయి అని అంటే సీడ్స్ వస్తాయి అనేసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఎపిజియల్ అండ్ హైపోజియల్ జర్మినేషన్ కి ఇది ఎగ్జాంపుల్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ ఎపిజియల్ జర్మినేషన్ అంటే ఏంటి?
ఎపిజియల్ జర్మినేషన్ అంటే మనకి ఇక్కడ విత్తనాలు ఉన్నాయి కదా, సీడ్స్. ఈ సీడ్స్ అనేవి ఏంటి, భూమి పైన సీడ్స్ అనేవి భూమి పైన మొలకెత్తి ఆ సీడ్ ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ప్లాంట్ కన్నా జర్మినేట్ అయితే దాన్ని ఎపిజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. హైపోజియల్ జర్మినేషన్ అంటే ఏంటంటే భూమి లోపల విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ విత్తనాలు భూమి లోపలనే మొలకెత్తి దాని లోపల నుంచి ప్లాంట్ వస్తే దాన్ని హైపోజియల్ జర్మినేషన్ అని పిలుస్తాం. ఓకేనా, ఇలా 2 టైప్స్ ఆఫ్ జర్మినేషన్. ఇవి కాకుండా మనకి వివిపారస్ జర్మినేషన్ అని ఇంకోటి ఉంటది. వివిపారస్ జర్మినేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు విత్తనం భూమి మీద పడితేనే కదా మొలకలు వచ్చేది. కానీ వివిపారస్ జర్మినేషన్ లో విత్తనం అనేది భూమి మీద పడక ముందే, అంటే ఇది ఒక ప్లాంట్ ఉంది కదా, ఈ ప్లాంట్ బాడీ పైన ఫ్రూట్ ఉంటది. సో ప్లాంట్ బాడీ పైన ఫ్రూట్ ఉన్నట్లే ఆ ఫ్రూట్ పగిలిపోయి ఆ ఫ్రూట్ మధ్యలో ఉండే విత్తనం అనేది పైనే మొలకెత్తి ఒక ప్లాంట్ గా జర్మినేట్ అవుతుంది. దీన్ని మనం వివిపారస్ అంటాం. ఈవెన్ మనం మ్యాంగోలో కూడా ఇలాంటి జర్మినేషన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆర్గానిజమ్స్ వితౌట్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ కింగ్డమ్. కేంద్ర త్వచం లేని జీవులు ఏ కింగ్డమ్ లో ఉన్నాయి? కేంద్ర త్వచం లేని జీవులు ఏ కింగ్డమ్ లో ఉన్నాయి? సో రైట్ ఆన్సర్ ఏంటిది? ప్రొటిస్టా, ప్రోటోజోవా, ఫంగై అండ్ మొనీరా. యాక్చువల్లీ ప్రోటోజోవా అనేది మనకు కింగ్డమే కాదు. ఓకే, మనకు ఉండేది టోటల్ గా 5 కింగ్డమ్స్ మాత్రమే. ఏంటది? ఒకటి వచ్చేసి మొనీరా కింగ్డమ్. 1 ఈజ్ మొనీరా. సెకండ్ కింగ్డమ్ ఈజ్ ప్రొటిస్టా, మొనీరా, ప్రొటిస్టా. థర్డ్ కింగ్డమ్ ఈజ్ ఫంగై, and fourth kingdom is plantae, and fifth kingdom is animalia. మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమాలియా. ఈ 5 కింగ్డమ్స్ మాత్రమే మనకున్నాయి. ఓకే, ఈ 5 కింగ్డమ్స్ మాత్రమే మనకున్నాయి. సో యాక్చువల్లీ మొనీరా కింగ్డమ్ లో మనకి ఏమేమి అనిమల్స్ ఉన్నాయి? ఈ వీటిల్లో ప్రోటోజోవా అనేది కింగ్డమే కాదండి, ఇది ఒక ఫైలం. సో అనిమాలియా కింగ్డమ్ లో వన్ ఆఫ్ ద వర్గం అన్నమాట, అది ఫైలం. సో కాబట్టి ఇది ఎలిమినేట్ చేస్తే మనకి మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్ అన్నారు. మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్, కేంద్ర త్వచం లేని జంతువులు అన్నారు కదా. సో వితౌట్ మెంబ్రెయిన్ బౌండ్ అన్నాం, వితౌట్ మెంబ్రెయిన్ బౌండ్ న్యూక్లియస్. యాక్చువల్లీ మనకి 2 టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉంటాయి. ప్రోకారియోటిక్ అనిమల్స్ అంటే కేంద్ర పూర్వక జంతువులు అని అంటారు. ఇంకోటి యూకారియోటిక్ అనిమల్స్. యూకారియోటిక్ అంటే నిజ కేంద్రక జీవులు అని అంటారు. ప్రోకారియోటిక్ అంటే కేంద్రక పూర్వజీవులు, యూకారియోటిక్ అంటే నిజ కేంద్రక జీవులు అని అంటారు. సో ప్రోకారియోటిక్ అంటే ఏంటంటే, ప్రోకారియోటిక్ మీన్స్ ఇప్పుడు ఒక న్యూక్లియస్ ఉందా, న్యూక్లియస్ మధ్యలో కేంద్రకం ఉంటది. ఈ కేంద్రకం మధ్యలో క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఒక కేంద్రకం ఉంటే ఈ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉందనుకోండి ఇలాగా. ఇఫ్ ద న్యూక్లియస్ మెంబ్రెయిన్ is present around the nucleus, so those are eukaryotic cell. If the nucleus membrane is absent around the nucleus, that is prokaryotic cell. So ఒకవేళ మనకి ఎలా తెలుస్తుంది ప్రోకారియోటిక్ సెల్లా యూకారియోటిక్ సెల్లా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక సెల్ ని తీసుకొని ఆ సెల్ ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే, మైక్రోస్కోప్ ఆ సెల్ మధ్యలో క్రోమోజోమ్స్ నీ కంటికి కనపడ్డాయి అనుకో, దాని అర్థం క్రోమోజోమ్స్ అనేవి సెల్ మధ్యలో ఇలా పడిపోయాయి కాబట్టి నీ కంటికి కనపడ్డాయి. అవన్నీ ప్రోకారియోట్స్. ఒకవేళ క్రోమోజోమ్స్ నీ కంటికి కనపడలేదు ఎందుకంటే దాని చుట్టూ ఇట్లా ఒక మెంబ్రెయిన్ ఉంది. అలా మెంబ్రెయిన్ ఉండడం వల్ల నీ కంటికి కనపడలేదు. వాటిని యూకారియోట్స్ అని అంటాం. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ లో మొనీరా కింగ్డమ్ లో ఏ అనిమల్స్ ఉంటాయి అని అంటే యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్స్ అన్ని మొనీరా కింగ్డమ్ లో ఉంటాయి. ఓకే, యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ అనిమల్స్. ప్రొటిస్టాలో యూనిసెల్యులర్ యూకారియోటిక్ అనిమల్స్ ఉంటాయి. యూనిసెల్యులర్ యూకారియోటిక్. ప్రొటిస్టాలోనేమో యూనిసెల్యులర్ యూకారియోట్స్ అంటే ఇవి ఉంటాయి. దీంట్లోనేమో యూనిసెల్యులర్ ప్రోకారియోట్స్ అంటే ఇవి ఉంటాయి. ఫంగైలో వచ్చేసి యూని అండ్ మల్టీ సెల్యులర్ ఫంగస్ లు. ఆ ఫంగై యూని కావచ్చు, మల్టీ కావచ్చు, అన్ని కూడా ఫంగై కింగ్డమ్ లోనే ఉంటాయి. ప్లాంటే వచ్చేసి మల్టీ సెల్యులర్ ప్లాంట్స్ అన్ని కూడా ప్లాంటే కింగ్డమ్ కింద ఉంటాయి. అనిమాలియాలో మల్టీ సెల్యులర్ అనిమల్స్. ఓకేనా, మల్టీ సెల్యులర్ అనిమల్స్ అన్ని అనిమాలియాలో ఉంటాయి. ఇందులో కూడా యూకారియోట్స్ ఏనండి.
యూకారియోట్స్. ఇక్కడ ప్రోకారియోట్స్ ఓన్లీ మొనిరా కింగ్డమ్ లో మాత్రమే ఉంటాయి. మిగతా అన్నిట్లో కూడా యూకారియోట్సే ఉంటాయి. మిగతా అన్నిట్లో యూకారియోట్సే ఉంటాయి. సో కాబట్టి మెంబ్రైన్ లేని ప్రోకారియోటిక్ అనిమల్స్ ఉన్న ఒకే ఒక కింగ్డమ్ ఏది అని అంటే మొనిరా కింగ్డమ్ అనేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, మొనిరా కింగ్డమ్ కి కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? మొనిరా కింగ్డమ్ కి కొన్ని ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనేది మొనిరా కింగ్డమ్ కి ఎగ్జాంపుల్. మైకోప్లాస్మా is also example for monera, and blue green algae is also example for monera. ప్రొటిస్టా కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? యూనిసెల్యులర్ యూకారియోట్స్ కి ప్రోటోజోవా అంటే అమీబా, యూగ్లినా, పారమేషియం, ప్లాస్మోడియం ఇవన్నీ కూడా ప్రొటిస్టా కి ఎగ్జాంపుల్. ఫంగై కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అని అంటే, సో ఈస్ట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫంగస్. ఈవెన్ మష్రూమ్స్, రైజోపస్ ఇవన్నీ ఎక్సెట్రా. అండ్ ప్లాంట్స్ అంటే టాలోఫైట్స్, బ్రయోఫైట్స్. ఓకే, బ్రయోఫైట్స్ ఇవన్నీ ప్లాంట్ కింగ్డమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అనిమాలియా అంటే ఏం చెప్పొచ్చు? అనిమాలియాలో బర్డ్స్, మమ్మల్స్, రెప్టైల్స్ అవన్నీ అనిమాలియాకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ది ఏన్షియంట్ బ్యాక్టీరియా ప్రెసెంట్ టిల్ డేట్. నేటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా ఏది? ఆర్కిబ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా, యూబ్యాక్టీరియా, ఎషెరిషియా కొలై. ఏది రైట్ ఆన్సర్? సో ప్రాచీన కాలం నాటి బ్యాక్టీరియా అని మనం దేని అంటామంటే సైనోబ్యాక్టీరియాని ప్రాచీన కాలం నాటి బ్యాక్టీరియా అని అంటాం. ఎందుకు? సైనోబ్యాక్టీరియా అనదర్ నేమ్ ఇస్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, సైనోబ్యాక్టీరియా అనదర్ నేమ్ ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే. సో బ్లూ గ్రీన్ ఆల్గేని సైనోబ్యాక్టీరియా అనదర్ నేమ్ అని పిలుస్తాం. ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన ప్లాంట్ ఏది అని అంటే బ్లూ గ్రీన్ ఆల్గే లేదా సైనోబ్యాక్టీరియా. బ్లూ గ్రీన్ ఆల్గే లేదా సైనోబ్యాక్టీరియా అనేది ఈ ప్రపంచంలో ఫస్ట్ పుట్టిన మొక్క. సో కాబట్టి అది పుట్టినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఉంది కాబట్టి దీన్ని ప్రాచీన బ్యాక్టీరియా, ఏన్షియంట్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. బ్లూ గ్రీన్ కలర్ కి రీజన్ ఏంటి అంటే ఫైకోసైనిన్ అనే ఒక కలర్ పిగ్మెంట్ ఉంటుంది వీటిల్లో. ఫైకోసైనిన్ అనే కలర్ పిగ్మెంట్ వల్ల బ్లూ గ్రీన్ కలర్ లో ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్పైరులినా ప్లాంట్. స్పైరులినా అనే ప్లాంట్ బ్లూ గ్రీన్ ఆల్గేకి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకేనా, స్పైరులినా అనే ప్లాంట్ బ్లూ గ్రీన్ ఆల్గేకి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అట్ ది సేమ్ టైం ఈ స్పైరులినాలో ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ ఉంటుంది. సో స్పైరులినాలో ఏముంటుంది? ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ అనేది మనకు స్పైరులినాలో ఉంటుంది. ఓకే, అండ్ ఆర్కిబ్యాక్టీరియా అనేది కూడా మనకి ఏన్షియంట్ బ్యాక్టీరియానే, కానీ ప్రజెంట్ లేదు. యూ బ్యాక్టీరియా కూడా ప్రజెంట్ లేదు. ఎషెరిషియా కొలై అంటే ఈకోలై అంట. ఇది హ్యూమన్ బీయింగ్ ఇంటెస్టైన్ లో ఈకోలై బ్యాక్టీరియా సర్వైవ్ అవుతూ ఉంటది. ఓకే, హ్యూమన్ బీయింగ్ ఇంటెస్టైన్ లో ఈకోలై బ్యాక్టీరియా సర్వైవ్ అవుతూ ఉంటది. స్మాల్ ఇంటెస్టైన్ కాదు యాంగ్రీ బర్డ్, ఇట్ సర్వైవ్స్ ఇన్ లార్జ్ ఇంటెస్టైన్. ఈకోలై అనేది ఎక్కడ సర్వైవ్ అవుతుంది? లార్జ్ ఇంటెస్టైన్ లో సీకం అనే ఒక పార్ట్ లోని ఇది సర్వైవ్ అవుతూ ఉంటది అనమాట. లార్జ్ ఇంటెస్టైన్ లో సీకం పార్ట్ లో ఈ బ్యాక్టీరియా సర్వైవ్ అవుతూ ఉంటది. ఓకే, సింబయాటిక్ రిలేషన్షిప్ లో ఉంటది హ్యూమన్ బీయింగ్ తోటి. సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే సహజీవనంలో ఉంటది. నెక్స్ట్, ది క్రాప్ ఫీల్డ్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ప్లాంట్స్ ఆర్ అనేబుల్ టు పెనట్రేట్ ద రూట్స్ డీప్ ఇన్ టు ద సాయిల్. దిస్ బికాస్ ఆఫ్. ఓకే, అంటే రూట్స్ సాయిల్ లోపలికి అంటే టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ లోపలికి ఎక్కువ దూరం పెనట్రేట్ కాలేవు. అలా కాలేకపోతే దానికి రీజన్ ఏమంటారు? డెఫిషియన్సీ ఆఫ్ పొటాషియం, ఎక్సెస్ ఆఫ్ పొటాషియం, డెఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫరస్, డెఫిషియన్సీ ఆఫ్ నైట్రోజన్. దేని వల్ల రూట్స్ సాయిల్ లోకి డీప్ గా పెనట్రేట్ కాలేకపోవచ్చు? రీజన్ ఏంటి? ఎస్, రీజన్ డెఫిషియన్సీ ఆఫ్ పొటాషియం. పొటాషియం మినరల్ వల్ల రూట్స్ అనేవి డీప్ వెళ్తాయి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, సో ఒకవేళ డెఫిషియన్సీ ఆఫ్ పొటాషియం ఉంటే రూట్స్ అనేవి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు వెళ్ళలేవన్నమాట. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే పొటాషియం డెఫిషియన్సీ అనేసి పిలుస్తారు. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. నైట్రోజన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, నైట్రోజన్ డెఫిషియన్సీలో ఉంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది సరిగా జరగదు. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది నైట్రోజన్ డెఫిషియన్సీ వల్ల సరిగా జరగదు.
నైట్రోజన్ ఉంటేనే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఫాస్ఫరస్ వల్ల కాల్షియం ఫాస్ఫరస్ రెండు కూడా కలిసి కాంబినేషన్ లో కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్ లో ఉంటాయి. ఇవి ప్లాంట్స్ సెల్స్ ఉన్నాయి కదా, సెల్ వాల్ లోపల ఈ కాల్షియం ఫాస్ఫేట్ ఫామ్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, నేమ్ ద ఫేస్ అండ్ ఎండ్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ గ్రానా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగక్రియలో గ్రానా నందు జరిగే దశ మరియు ఏర్పడు అంత్య పదార్థాలు ఏవి? గ్రానా నందు ఏర్పడు దశ మరియు అంత్య పదార్థాలు. బయోసింథటిక్ ఫేస్, స్టార్చ్, వాటర్. జీవ సంశ్లేషణ దశ, పిండి పదార్థము నీరు. ఫోటోకెమికల్ ఫేస్, స్టార్చ్, వాటర్. కాంతి రసాయన దశ, పిండి పదార్థం నీరు. అండ్ బయోసింథటిక్ ఫేస్, ఏటీపీ NADPH2 వాటర్. ఫోటోకెమికల్ ఫేస్, ఏటీపీ NADPH2 వాటర్. సో రైట్ ఆన్సర్ ఏంటంట? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫోటోసింథసిస్ అనేది 2 phases లో జరుగుతుందండి. ఒకటి లైట్ ఫేస్. లైట్ ఫేస్ అంటే కాంతి దశ అని అంటాం. రెండోది డార్క్ ఫేస్ అంటే నిష్కాంతి చర్య అంటారు. కాంతి చర్య, నిష్కాంతి చర్య. కాంతి చర్య గ్రానాలో జరుగుతుంది కదా, బట్ నిష్కాంతి చర్య హ్యాపెండ్ ఇన్ స్ట్రోమా. ఇదేమో స్ట్రోమాలో జరుగుతుంది, ఇది గ్రానాలో జరుగుతుంది. లైట్ రియాక్షన్ లో గ్రానాలో జరుగుతుంది, సో దాన్ని ఫోటోకెమికల్ ఫేస్ అంటాం. దాన్ని ఏ ఫేస్ అంటాం? ఫోటోకెమికల్ ఫేస్ అంటాం. ఫోటోకెమికల్ ఫేస్ జరిగినప్పుడు ఏర్పడే ప్రోడక్ట్స్ ఏమేమి ఏర్పడతాయి అని అంటే ఏటీపీ NADPH2 ఆక్సిజన్, ఈ 3 ప్రోడక్ట్స్ ఏర్పడతాయి అనమాట. ఓకేనా? ఏటీపీ NADPH2 ఆక్సిజన్ అనేది ఈ 3 ఏర్పడతాయి. ఫోటో ఏమి ఏర్పడతాయి? గ్లూకోజ్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. గ్లూకోజ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఏర్పడుతుంది. దీన్ని బయోసింథటిక్ ఫేస్ అంటాం. ఈ గ్రానోస్ట్రోమాస్ ఎక్కడ ఉంటాయి? మనకి క్లోరోఫిల్ పిగ్మెంట్స్ లో ఉంటాయి. సో క్లోరోఫిల్ అనేది మనకి ఇలా గ్రీన్ కలర్ లో క్లోరోఫిల్ ఉంటుంది కదా. ఈ క్లోరోఫిల్స్ లో థైలకాయిడ్స్ ఉంటాయి. ఒక్కొక్క థైలకాయిడ్ ఒక్కొక్క దాని మీద ఉంటే వీటిని గ్రానాస్ అని పిలుస్తారు. ఓకేనా? సో దీన్ని ఏమంటారు? గ్రానా. దీన్ని గ్రానా అంటారు. ఈ ఎంప్టీ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రోమా అని పిలుస్తాం. ఓకే, స్ట్రోమా ఏ ఫేస్ లో జరుగుతుంది? డార్క్ ఫేస్ లో జరుగుతుంది. గ్రానా ఏ ఫేస్ లో జరుగుతుంది అంటే లైట్ ఫేస్ లో గ్రానా జరుగుతుంది. ఓకే, స్ట్రోమా డార్క్ ఫేస్ లో, స్ట్రోమాలో డార్క్ ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఇక్కడ ఏమో లైట్ ఫోటోసింథసిస్ జరుగుతుంది. దీన్ని ఫోటోకెమికల్ ఫేస్ అంటారు. ఏటీపీ NADPH ఆక్సిజన్ ఇవి ప్రోడక్ట్స్. దీంట్లోనేమో స్టార్చ్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి ప్రోడక్ట్స్. ఓకే, ఎస్. స్టెరిలిటీ ఇన్ మేల్స్ ఈస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ విటమిన్. ఈ విటమిన్ లోపం వల్ల పురుషులలో వంధ్యత్వానికి కారణం. పురుషులలో వంధ్యత్వం దేని వల్ల వస్తుంది? రెటినాల్, టోకోఫెరాల్, పైరిడాక్సిన్, క్యాల్సిఫెరాల్. సో క్వశ్చన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు. స్టెరిలిటీ ఇన్ మేల్స్ ఇస్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ విటమిన్. ఏ విటమిన్ లోపం వల్ల పురుషులలో వంధ్యత్వానికి కారణం అవుతుంది? రెటినాల్, టోకోఫెరాల్, పైరిడాక్సిన్, క్యాల్సిఫెరాల్. రెటినాల్, టోకోఫెరాల్, కాల్సిటోసిన్, పైరిడాక్సిన్. సో స్టెరిలిటీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది మనకి? టోకోఫెరాల్. టోకోఫెరాల్ అంటే ఏంటి? ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ని మనం టోకోఫెరాల్ అని పిలుస్తాం. ఈ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ని టోకోఫెరాల్ అని పిలుస్తాం కాబట్టి సో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు స్టెరిలిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విటమిన్ వల్ల స్టెరిలిటీ వస్తుంది. ఈ విటమిన్ ని మనం ఇంకా యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా పిలుస్తాం. స్టెరిలిటీ అంటే వంధ్యత్వం అండి. వంధ్యత్వం అంటే రిప్రొడక్టివ్ హార్మోన్స్ అవి సరిగా రిలీజ్ అవ్వకపోవడం వల్ల రిప్రొడక్షన్ జరగకపోవడం, రిప్రొడక్షన్ జరిగినా ఫర్టిలైజేషన్ జరగకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, క్వాలిటీలెస్ జైగోట్, పుట్టుకతోనే పిల్లలు హ్యాండిక్యాప్డ్ గా పుట్టడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా గమనిస్తూ ఉంటాం. అండ్ రెటినాల్ అంటే ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ రెటినాల్. పైరిడాక్సిన్ మీన్స్ B6 విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ పైరిడాక్సిన్. క్యాల్సిఫెరాల్ అంటే D విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఇస్ క్యాల్సిఫెరాల్. ఓకే, ఎస్. నెక్స్ట్, phytohormone responsible for opening of stomata and promotion of spotting of lateral buds in plant is. Phytohormone responsible for opening of stomata and promotion of spouting of lateral buds in plant is. What is the right answer? Yes, right answer is cytokinin. Okay, cytokinin hormone is reason for opening and closing stomatas. So this is like stomata. Stomata always looking like a bean shaped, right? So ఈ స్టొమాటోస్ అనేవి మనకి
క్లోజ్డ్ స్టొమాటోస్ ఉంటాయి, ఓపెన్ స్టొమాటోస్ కూడా ఉంటాయి. క్లోజ్ స్టొమాటా అండ్ ఓపెన్ స్టొమాటా. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ లైక్ ఓపెన్ స్టొమాటా అండ్ దిస్ ఈజ్ లైక్ క్లోజ్డ్ స్టొమాటా అని పిలుస్తాం. ఓకేనా, ఇది క్లోజ్డ్ స్టొమాటా, ఇది ఓపెన్ స్టొమాటా. సో ఎప్పుడైతే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్లాంట్స్ ఇలా వాటర్ ని ఎవాపరేట్ చేయాలనుకుంటున్నాయో అప్పుడు మాత్రమే స్టొమాటోస్ ఏమవుతాయంటే ఓపెన్ అవుతాయి. సో స్టొమాటోస్ ఎక్కడ ఉంటాయి మనకి? లీఫ్ లో ఉంటాయి స్టొమాటోస్. స్టొమాటోస్ ఎక్కడ ఉంటాయి? లీఫ్. సో లీఫ్ సర్ఫేస్ అంతా కూడా మనకి స్టొమాటోస్ ఉంటాయి. సో లీఫ్ సర్ఫేస్ అంతా కూడా స్టొమాటోస్ ఉంది. స్టొమాటోస్ త్రూ వాటర్ గన వేపర్ త్రూ ఇలా ఎవాపరేట్ అయ్యాయి అనుకోండి, వాటర్ వేపర్ త్రూ స్టొమాటోస్ త్రూ వాటర్ వేపర్ రూపంలో బయటికి వెళ్ళినట్టయితే సో వీటిని ట్రాన్స్పిరేషన్ లేదా బాస్పోచేకం ప్రాసెస్ అనేసి పిలుస్తాం. ట్రాన్స్పిరేషన్ లేదా బాస్పోచేకం జరగడానికి స్టొమాటోస్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం ఇవన్నీ కూడా దేని కంట్రోల్లో ఉంటాయంటే సైటోకైనిన్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే, ఆక్సిన్ అనేది ఏమో గ్రోత్ హార్మోన్, జిబ్బరెలిన్ ఏమో జిబ్బరెలిన్ ఏమో సీడ్ జర్మినేషన్ కోసం యూస్ అవుతుంది. అబిసిసిక్ యాసిడ్ ని ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇంకా ప్రమోషన్ ఆఫ్ స్ప్రౌటింగ్ ఆఫ్ లాటరల్ బర్డ్స్ అంటే ఏంటంటే, లాటరల్ బర్డ్స్ అంటే మనకి స్టెమ్ పైన ఉండే ఈ బర్డ్ ని అపికల్ బర్డ్, స్టెమ్ బ్రాంచెస్ కి మధ్యలో యాక్సియల్ బర్డ్స్ ఉంటాయి కదా, ఈ యాక్సియల్ బర్డ్స్ అపికల్ బర్డ్స్ రెండు కూడా రాలిపోతాయి. ఆ రాలిపోవడాన్ని స్పౌటింగ్ ఆఫ్ లాటరల్ బర్డ్స్ అని పిలుస్తాం. ఓకే, ఈ లాటరల్ బర్డ్స్ ని రెగ్యులేట్ చేసేది ఏది? సైటోకైనిన్ హార్మోన్. ఓకే,